కూడా నేను కలిసి నిధులు తీసుకొచ్చాను కాబట్టి బాధ్యత నేను తీసుకుంటాను. తప్పనిసరిగా డిజిటైజేషన్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ యుగం వచ్చింది. ఇప్పుడు చాట్ జీపీటీ యుగంలో బతుకుతున్న ఏఐ యుగంలో ఉన్నాం. సో టెక్నాలజీతో జోడిస్తేనే ఈ అన్నీ కూడా ఈ గ్రంథాలు మన సామాన్యుల చేతికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఇది ఏదైతే ఓరియంటల్ మ్యాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ నుంచి మనం రికార్డ్స్ ఏదైతే రాబట్టాల్సిన అవసరం ఉందో అది ఈ సంవత్సరం చేస్తామని గౌరవ సభ్యులకు నేను హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా డిస్ట్రిక్ట్ గెజెట్స్ వచ్చే కదా అవన్నీ మంగళగిరికి వచ్చినాయనేది మాకున్న సమాచారం. మళ్ళీ గౌరవ సభ్యులతో ప్రత్యేకంగా నేను కలుస్తాను అధ్యక్ష. కలిసి నేను పెండింగ్ ఉంటే నేను ఇది సీరియస్గా తీసుకుని ఈ సంవత్సరం అంటే 1 year ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఈ సంవత్సరంలో ఈ అకాడమిక్ ఇయర్లో మనం పూర్తి చేద్దామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మినిస్టర్ గారు, రాజమండ్రిలో తాళపత్ర పురాతన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, వాటిని కూడా కాపాడుకోవాలి సార్. గౌతమి లైబ్రరీని పురాతన అధ్యక్ష ఒక్క నిమిషం ఇస్తే నేను లైబ్రరీ గురించి కూడా మాట చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవంగా నేను అనుకునేవాడిని అధ్యక్ష, లైబ్రరీలో అవసరమా వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకంటే పాదయాత్ర ముందర నేను అనుకునే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, ఫోన్ అందరి జోబుల్లో ఉంది, ఇన్ఫర్మేషన్ రియల్ టైం యాక్సెస్ వచ్చింది, లైబ్రరీలో అవసరమా అని అనుకునేవాడిని అధ్యక్ష. కానీ ఎప్పుడైతే నేను పాదయాత్ర చేశానో, గ్రామం గ్రామం తిరిగినప్పుడు ప్రజల్ని కలిసినప్పుడు గ్రంథాలయాలు ఎంత అవసరం ఉందనేది అక్కడ ఆ రోజు నేను నేర్చుకున్నాను. అంటే కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ నాలెడ్జే కాదు, దానిపైన చర్చించేదానికి డిస్కస్ చేసేదానికి ఒక వేదికగా కూడా ఇది ఉంటుంది అని ఆ రోజు నేను తెలుసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఏం చెప్పానంటే అధికారులతో అంటే కొంచెం నాకు మనందరూ తెలిసిన విషయమే, మనకి అఫీషియల్స్లో కొంచెం కొరత ఉంది. సో మంచి అఫీషియల్ తీసుకొచ్చి కొంచెం సమయం పట్టింది. కానీ ఇప్పుడు ఏం చేశామంటే అధ్యక్ష, నేను మంచి అధికారిని నియమించాను. నేను గ్రామ స్థాయిలో ఉన్న గ్రంథాలయకి ఎలాంటి పుస్తకాలు ఉండాలి, నియోజకవర్గ స్థాయి గ్రంథాలయం ఎలా ఉండాలి, డిస్ట్రిక్ట్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి, రీజనల్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి, సెంట్రల్ లైబ్రరీ ఎలా ఉండాలి, దానిపైన చాలా సీరియస్గా హోంవర్క్ చేస్తున్నాను అధ్యక్ష. అంటే పుస్తకాలు కూడా స్టాండర్డైజ్ చేసి ఒకవేళ పుస్తకం తీసుకోవాలి, నేను ఒక విద్యార్థి, నేను పుస్తకం చదువుకోవాలి, టెక్నాలజీ ఎట్లాంటి యాప్ ద్వారా పుస్తకం నాకు కావాలంటే పుస్తకం ఎట్లా అందించాలి దానిపైన కూడా మేము చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేస్తున్నాం అధ్యక్ష. అది కూడా యాక్షన్ ప్లాన్లో పెడుతున్నాం. రాజమండ్రి మీరు ఏదైతే గ్రంథాలయం చెప్పారు అది చాలా సీరియస్గా తీసుకుని వచ్చే సంవత్సరంలోనే ఈ గ్రంథాలయాల మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతానని గౌరవ సభ్యులు తెలుపుకుంటే నేను సరే అయిపోయింది. మినిస్టర్ చెప్పాం కదా, మీరు రిప్రజెంట్ చేశాం కదా, టైం కూడా అప్డేట్ చేయండి. ఎందుకంటే బుద్ధప్రసాద్ గారు చాలా ఇంపార్టెంట్ విషయం ఎత్తారు సార్, చాలా ఇంపార్టెంట్. ఇది ఏ జాతి అయినా తన భాషని తన సంస్కృతి వైభవాన్ని కాపాడుకుంటే పతనం అయిపోతుంది సార్. ప్రపంచ చరిత్ర మనం చూసాం. మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయి వచ్చిన తర్వాత మనం హైదరాబాద్కి వెళ్ళాం, మన రికార్డులన్నీ హైదరాబాద్కి వెళ్ళిపోవటం, మళ్ళీ మనకు వచ్చేటప్పటికి రకరకాల ప్రయత్నాలు జరుగుతుంది, వస్తువు పాడైపోతుంది సార్. మీరు ఇందాక చెప్పారు గౌతమి లైబ్రరీ, దాన్ని కాపాడటానికి 12 ఏళ్ళు పట్టింది సార్. ఒక చిన్న బిల్డింగ్ కట్టడానికి కూడా నిధులు లేక తాళపత్ర గ్రంథాలన్నీ పాడైపోతున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల తాళపత్ర గ్రంథం, చరిత్రకు సంబంధించిన తాళపత్ర గ్రంథం ఉంది. అలాగే శిల్పానికి సంబంధించిన మ్యూజియాలు ఉన్నాయి. ఆ మ్యూజియాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ తక్కువగా ఇస్తూ ఉన్నారు. ఎదురికి అమరావతి ఏర్పాటు చేసుకున్నాక నేషనల్ ఆర్కియాలజీ మీరు ఢిల్లీలో చూస్తుంటారు, నేను చూసి వచ్చాను. నేషనల్ ఆర్కియాలజీ ఎంత చక్కగా చేస్తున్నారో మన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక సాంస్కృతిక వైభవానికి జానపదాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాకు సంబంధించింది ఇప్పుడు స్పీకర్ గారు ఎత్తిన విషయం, గౌతమి లైబ్రరీ చాలా హిస్టారిక్ సార్. ఏదైతే బెంగాల్కి సంబంధించిన రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ వాళ్ళు కొంత నిధులు ఇచ్చేవాళ్ళు, మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు తక్కువ కేటాయింపు చేస్తూ ఉంది. పుస్తకాలు అవసరం ఉన్నాయి సార్. ఎందుకంటే ఒకటి మనం పుస్తకాలు కొనేటప్పుడు కమిషన్లకు కక్కుతుబడి చెత్త పుస్తకాలు కొంటారు సార్, పనికిరాని పుస్తకాలు కొంటారు. ఏదైతే విలువైన పుస్తకాలు కొనాల్సిన అవసరం ఉంది, దాని మీద కమిటీలు కూడా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ క్వశ్చన్ నెంబర్ 489 సార్, ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం, తెలుగు గంగ ప్రాజెక్టు బ్లాక్ నెంబర్ 13 నుండి 37 క్రింద డిస్ట్రిబ్యూటరీ కాలువ వ్యవస్థ అంటే భారీ తరహా కాలువ, చిన్న తరహా కాలువ పనులు పూర్తయ్యాయి. మరియు డిస్ట్రిబ్యూటరీ యొక్క పెద్ద తరహా కాలువ మరియు చిన్న తరహా సబ్ మైనర్ కాలువలకు వరకు నీటిని విడుదల చేయడం అనేది అధ్యక్ష. రెండవ మూడవ ప్రశ్నకు సమాధానం, మిగిలిన పనులను పూర్తి చేయడానికి అంచనాలను సిద్ధం చేయడం జరుగుతున్నది అధ్యక్ష. మేడం అఖిలపురి
ధన్యవాదాలు అధ్యక్ష.